సండే బజార్ సండే బజారు అని అంటూ ఉంటే చాలామందికి అయితే చీప్గా అనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి పాపం నన్ను అడిగితే పల్లెటూరులో వాళ్ళు వారం అంతా కష్టపడి పనిచేసుకుని ఈ ఆదివారం వచ్చిన తర్వాత ఒక మూవీకి వెళ్ళడం, లేదంటే రాజమండ్రిలో ఒక సిటీ అన్నమాట వాళ్ళకి ఏవైనా చూడాలి అనుకుంటే అన్నీ చూడటం. గుడుల దగ్గర నుంచి నేను అబ్జర్వేషన్ చేస్తూ ఉంటానండి. కొన్ని కొన్ని పాపం మహాకాళేశ్వర ఆలయానికి వాటికి వచ్చి వెళ్తూ ఉంటారు. ఆ విధంగా వచ్చినప్పుడు ఇలా షాపింగ్ బజార్లో కూడా వస్తూ ఉంటారు. ఇది కూడా నేను ఇక్కడ రోజ్ మిల్క్ అయితే వచ్చానండి. రోజ్ మిల్క్ అయితే తీసుకున్నాను, తాగి ఐస్ క్రీమ్ తీసుకుని మేము రిటర్న్ అయిపోయాను. ఇది కూడా కొంత ఏంటంటే వాళ్ళకి బజార్లోనూ రీజనబుల్గా దొరుకుతాయి. వాళ్ళ ఊర్లో దొరికే కన్నా మంది వాళ్ళకి సిటీ ఊర్లో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా విలువ తెలీదు. ఇంట్లో వాళ్ళకు కూడా చెప్తున్నానండి, ఎప్పుడైనా సరే ఒక మనిషి మనకి అన్నీ పెట్టి చేసిన వాళ్ళు ఎప్పుడు ఎవరికి ఎలా నచ్చరో అలా ఊర్లో కూడా ఏది ఎవరికి నచ్చదు. అంతకు మించి అని ఆలోచిస్తూ ఉంటారు అందరూ కూడాను. అయితే నేను చెప్పేది ఏంటంటే పాపం చుట్టుపక్కల నుంచి వచ్చే పల్లెటూరు వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఇది ఒక పెద్ద ఊరు చెప్పాలి అంటే ఆ ఊర్లో అన్నీ కొంచెం రీజనబుల్గా దొరికే రోజు ఆదివారం ఒక్కరోజే. మనం 300 పెట్టి కొనుక్కునేది 150 రూపాయలకి 100 రూపాయలకి దొరుకుతూ ఉంటాయి. అవి చొక్కాలైనా చెప్పులైనా ఏవైనా సరే సంథింగ్. ఈ విధంగా సండే బజార్ అంటే ఒక విధంగా కొంతమందికి రీజనబులే కదండి. అది ఈ కొంచెం సందడిగా ఉంటుందండి. ఎప్పుడు రెగ్యులర్గా బజార్ ఏంటంటే మెయిన్గా ఉన్నప్పుడైతే వాళ్ళకి ఫిక్స్డ్ రేట్లు చెప్తూ ఉంటారు. ఇప్పుడు పాపం బేరం ఆడుకొని కొనుక్కుంటూ ఉంటారు చాలామంది. అది నాకు చాలా జాలేస్తూ ఉంటుందండి వాళ్ళని. అంటే అంతకు మించి మనం ఏమీ చేయలేమనుకోండి, కానీ బాగా పెట్టారు అనిపిస్తుంది. ఈ సండే బజార్ అన్నది అన్ని చోట్ల ఉంటుంది. రీజనబుల్ రేట్లు నన్ను అడిగితే, లేని వాళ్ళకి రీజనబుల్ రేట్లు, ఉన్న వాళ్ళకి సోమవారం నుంచి శనివారం వరకు మార్కెట్ అండి. ఇది మా రాజమండ్రిలో సండే మార్కెట్ హడావిడి. ఇక్కడ రోజు మిల్క్ దగ్గర కుక్కగారు వెయిట్ చేస్తున్నారు, పెడతారేమో ఎవరైనా. ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు, పట్టించుకోరు. ఇది లైఫ్ అండి. నిజంగాను ఈ రోజులో లైఫ్ అందరిది ఎవరి స్వార్థాలు వాళ్ళవి. ఆ స్వార్థంలోనే బతుకుతున్నాం, స్వార్థం చుట్టూ తిరుగుతున్నాం మనం.